నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సహస్ర. సో, ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సో, ఉగాది పండుగ తర్వాత ఇక్కడ రావడం జరిగింది. తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత గారు. సో, ఉగాది పండుగ విశేషాలు, అలాగే ఈ ఉగాది పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త పథకాల గురించి, రానున్న రోజుల్లో ఎటువంటి కార్యాచరణ ఎలా ఉండబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి, అలాగే ఆర్యవైశ్య కార్పొరేషన్‌కి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో, కల్వ సుజాత గారితో మాట్లాడిద్దాం. నమస్కారం మేడం. నమస్తే. అన్ని బానే ఉన్నాయి. స్టార్టింగ్ లో కల్వ సుజాత కాదు, కల్వ సుజాత. అంటే మిమ్మల్ని కలిసిన కంగారులో అలా వచ్చేసింది. అమ్మో! ఎలా ఉన్నారు? గుడ్ అమ్మా. నూతన తెలుగు నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఫస్ట్ ఆఫ్ ఆల్. మీకు కూడా తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు, ఉగాది థ్యాంక్ యూ. పండుగ శుభాకాంక్షలు. సో, థ్యాంక్ యూ. అసలు దర్శనమే కరువైపోయింది కదండీ! అట్లేం లేదు. కాస్త అన్ని పనులలో బిజీ. ఈ మధ్యనే బాబు పెళ్లిలో బిజీ. ఇప్పుడు మళ్ళీ ఫ్రీ అయ్యాను. ఫుల్ టైం పాలిటిక్స్, ఫుల్ టైం ప్రజల సేవకి. ఒకప్పుడైతే మీరు ప్రజల కోసం, మీడియా కోసం చాలా టైం కేటాయించేవారు. ఇప్పుడు అంటే ఆఫ్‌కోర్స్ ఒక కొత్త పొజిషన్ వచ్చినప్పుడు బాధ్యతలు కూడా ఎక్కువ అవుతాయి కాబట్టి బిజీ ఉంటారు. కానీ అసలు మొహం కూడా కనిపించట్లేదు. అసలు ఎక్కడ ఏ మీడియాలో కూడా కనిపించట్లేదు. లేదు, ఎవరిని కూడా లేదు. కలవట్లేదు. అంతా బిజీ స్కెడ్యూలా అని. మీకు కలవట్లేదా? ఈడ ఇప్పుడే ఆఫీస్‌లో కూర్చుస్తున్నావు కదా! ఇందాక నుంచి పొద్దున్న నుంచి ఆఫీస్‌లోనే ఉన్నాను. ఈరోజు హాలిడే అయినా గాని మళ్ళీ రేపటి నుంచి బిజీ షెడ్యూల్డ్. మా పాదయాత్రలు అవన్నీ, ఎల్లుండి ప్రోగ్రామ్‌లు, దానికి రేపు రూట్ మ్యాప్‌లు అవన్నీ ఉన్నాయి. అంటే కనబడకున్నా, కలవకున్నా ప్రజల కోసం ప్రజల పనులు చేస్తూనే ఉంటాం. ప్రభుత్వం పనులు చేస్తూనే ఉంటాము. పార్టీ పనులలో భాగస్వామ్యం ఉంటాం కాబట్టి కనబడినా కనబడకపోయినా మేమిచ్చే మెసేజ్ ఇస్తూనే ఉంటాం. చెప్పాల్సింది చెప్తూనే ఉంటాం. చేయాల్సిన పని చేస్తూనే ఉంటాం. తెర వెనుకుండి పనులన్నీ తెర వెనకేం లేను. హ్మ్. 24/7 తెర ముందే. అంతేనా? అంటే మీడియా ముందర లేకపోతే తెర వెనుక కాదు కదా అది. అవును. సో, ఏంటి ఇప్పుడు మీరు పాదచరణ, కార్యాచరణ అంటున్నారు. ఏంటండి అది? అంటే మీకు తెలుసు అనుకుంటా కదా, మొన్న జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా ఏఐసిసి తీసుకుంది. అన్ని రాష్ట్రాలతో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆ కార్యక్రమాన్ని మొన్న 17వ తారీఖు నుంచి మొదలు పెట్టారు. సో దానికి పూర్తి స్థాయిలో అంటే సీరియస్ గా తీసుకునింది. ఏదైతే రాజ్యాంగాన్ని అవమానిస్తూ, అలాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని అవమానిస్తూ పార్లమెంట్ లో అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యల మీద నిరసనంగా గత 2 నెలల నుంచి కేంద్రంలో ఉన్నటువంటి మా ఏఐసిసి నాయకులు, పార్లమెంట్ లో ఉన్నటువంటి సభ్యులు అందరూ కూడా బాయ్కాట్ చేయడము, దాని మీద నిరసనలు వ్యక్తం చేయడము, అన్ని రాష్ట్రాలలో దాని మీద నిరసన వ్యక్తం చేశారు. ఒక్క రోజు కాదు, ఇది వాళ్ళ మనసులో ఉన్నదే బయటికి వచ్చింది. రేపు పొద్దున ఇది వరకు మనం చూసినాం. మొన్న 2029 ఎన్నికల్లో అబ్కి బార్ 400 అన్నారు. 400 ఇస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తామన్న చోర్ అంటే 400 చోర్ వీళ్ళు మార్చేస్తామనే ధోరణితో వాళ్ళు మాట్లాడినటువంటి అహంకార పూరితమైన మాటలకు ప్రజలు కూడా గుర్తించారు. ఎక్కడ మా హక్కులు సమాన హక్కులు, మా హక్కుల్ని మరి కాల రాస్తారేమో అనే భయంతో చూస్తాం కదా. అవి కూడా ఏదో ట్యాంపరింగ్ చేసి, అవి చేసి, ఇవి చేసి కొంత మట్టుకు ఏదో గెలవగలిగినరు. అత్యవసర మార్కులతోని పాస్ అయినట్టుగా అధికారంలో కూర్చున్నటువంటి బీజేపీ వాళ్ళకి ఎంత గ్రాఫ్ తగ్గిందంటే దేనికైనా వెనక్కి పోరు అనిపించే విధంగా మొన్న మనం ఎన్నికల్లో వాళ్ళు 2 పార్టీలతో కలుపుకొని పోయిన, ఆఫ్ కోర్స్ ఎవరిష్టం వాళ్ళది. సో ఏదైతే వాళ్ళు అవమానపరచాలి అని అనుకున్నారో దాన్ని పూర్తి స్థాయిలో మనసులో ఉన్నదే పైకి వస్తుంది. ఎవరికైనా ఏదైనా చూడండి, మన మనసులో ఏది ఉంటే పైకి అదే ఉంటది. తదాస్తు దేవతలు ఉంటారు. నిజంగా మనసులో ఏదన్నా అనుకుంటూ ఉంటే అది పైకి వచ్చేస్తుంది. సో అలాగే వాళ్ళు ఎప్పుడైనా రేపు పొద్దున ఇదాన్ని రాజ్యాంగాన్ని మీద ఏ విధమైనటువంటి చర్చలు చేయకుండా, అంబేద్కర్ని అవమానించకుండా, మనం బాపు అని గొప్పగా చెప్పేటటువంటి ప్రపంచ దేశాలు వాళ్ళు బాపుని అవమానించారు, గాంధీ మహాత్ముని అవమానించారు, గాడ్సేతో చంపించారు. దేశంలో ఆర్ఎస్ఎస్ ఒక రకమైనటువంటి మతతత్వ హింసల్ని ప్రేరేపించి అంటే ఇబ్బంది పెడుతున్నట్టు. ఆర్ఎస్ఎస్ పేరుతో ఖచ్చితంగా ఇక్కడ మత రాజకీయాలు చేస్తున్నారని మీ అభిప్రాయం? ఎప్పటి నుంచో చేస్తారు కదా, ఇప్పటి నుంచి కాదు. స్వతంత్రం వచ్చినప్పుడు భాగస్వామ్యం ఏది లేదు. స్వతంత్ర పోరాటంలో వాళ్ళ భాగస్వామ్యం లేదు. దేశానికి స్వతంత్రం తెచ్చిన తర్వాత రాజ్యాంగంలో కూడా వాళ్ళ భాగస్వామ్యం లేదు. రాజ్యాంగం రచింపబడి ఆమోదింపబడిన 3-4 నెలలకే వాళ్ళు బహిష్కరించాలి రాజ్యాంగాన్ని అని వాళ్ళు ఎవరైతే ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా అన్ని చోట్ల ర్యాలీలు చేసి అన్ని చోట్ల నిరసనలు వ్యక్తపరిచారు. మరి వాళ్ళు ఎప్పుడైతే పార్లమెంట్ లో కూర్చుండ్రో వాళ్ళకి అదే ఆలోచన ఉంటది. ఇప్పుడు దాన్ని కాలరాయాలనే ప్రయత్నంలో అంబేద్కర్ గారిని అవమానించారు. సో
మనం ఒక రోజు కాదు దేశ ప్రజలందరినీ కూడా వీళ్ళు ప్రలోభ పెట్టి మత చిచ్చులలో కూర్చేస్తున్నారు. మతం పిచ్చి ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. నేను నీకు సోదరురాలు కాదు, నాకు నువ్వు కాదు, భాయి భాయి అనుకునే దేశంలో, అందరూ కలిసి ఉండే దేశంలో, సెక్యులర్ దేశంలో వీళ్ళు కొంతమంది వారికి కావాల్సినటువంటి రాజకీయం కోసం అన్ని మతాలని వాడుకుంటారు. ఎప్పుడు అవసరం ఉంటే ఎట్లా అవసరం ఉంటే అట్లా. కానీ ప్రజలు మాత్రం నువ్వు హిందువుగానే ఉండాలి, నువ్వు ఇంకొకటితో మాట్లాడొద్దు అనే విధంగా. అంటే అది ఎందుకు అని అంటే మనం కొట్లాడుకుంటే వాళ్ళు పబ్బం గడుపుకోవచ్చు. సో ఆ విధంగా చేస్తున్న దాన్ని ప్రజల మధ్యకు తీసుకొని వెళ్ళి ప్రతి గడపకి వెళ్ళి వీళ్ళు చేస్తున్నటువంటిది కేవలం మనం 2 రోజుల కింద చూసినాం కదా. మరి నిజంగానే ముస్లిం సోదరుల్ని అవమానించేటటువంటి వీళ్ళు, పాకిస్తాన్ అని తిట్టేటటువంటి వీళ్ళు, ముస్లిం సోదరులని 24/7 తిట్టేటటువంటి వీళ్ళు ఎందుకు ఇఫ్తార్ ఎందుల్లో పాల్గొన్నారు, ఎందుకు రంజాన్ తోఫా ఇచ్చారు? మరి నిజంగా అలాంటి ఉద్దేశమే లేకపోతే నిజంగానే హిందువుల పక్షానే నిలబడతాం, మాకు కేవలం హిందూ దేశంగా ఉండాలి అని ఢంకా బజాయించి డప్పులు కొట్టేటటువంటి బండి సంజయ్కి నా ప్రశ్నకి సమాధానం చెప్పాలి అని అడుగుతున్నా. అంటే ఇప్పుడు అందరినీ నీకు కొట్లాడతాడు. నువ్వు హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఎవరైనా మూడు వర్గాల ప్రజలు ఉంటే వాళ్ళ ముగ్గురికి కొట్లాడ పెడతాడు. కానీ ఆ ముగ్గురు దగ్గరికి ఆయన పోతాడు, వాళ్ళు పోతారు వాళ్ళ అవసరాల కోసం, ఓటు రాజకీయం చేయడానికి. అంటే వాళ్ళు ఎలా చెప్తున్నారంటే మేము కులాలకి మతాలకు అతీతంగా ఉన్నాం కాబట్టి అందరినీ కలుపుకుపోతున్నాం అన్న. ఎప్పుడు ఓట్ల కోసమా? ఇప్పుడు మరి ఓట్ల కోసమా? ఎక్కడ చూసినా కూడా బండి సంజయ్ స్టేట్మెంట్లు మర్చిపోయినావు అమ్మ నువ్వు. బండి సంజయ్ ఏమన్నాడు? శవాలు వెళితే మీకు, శివాలు వెళితే మాకు అని ఎందుకు మాట్లాడిండు? ఇది హైదరాబాద్ అనేది అందరితోని కలుపుకొని ఉన్నటువంటి హైదరాబాదు, తెలంగాణలో కాదు యావత్ దేశంలోనే అన్ని కుల మతాలు ఉంటాయి. రెచ్చగొట్టడం ఎందుకు? నిజంగానే నువ్వు హిందూ 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 అని మాట్లాడితే ముస్లింల దగ్గర పోకు. ఎందుకు పోయినావు? నీ ఓటు రాజకీయం కోసము, కేవలం ఓటు రాజకీయం చేయడం కోసం కాదు. నిజంగా ఉంటే నిక్కర్సుగా ఉండు. దమ్మున్నోనివైతే క్రిస్టియన్ పండగ వస్తే ఒక రకంగా బిహేవ్ చేస్తావు, ముస్లిం పండగ వస్తే ఒక బిహేవ్ చేస్తావు. నువ్వు చెప్పిన ఒకే దేవుణ్ణి పూజించమంటావు. మా 3 దేవతలు ఉన్నారు, హిందువులము 3 దేవతలను పూజ చేస్తాం. నువ్వు రాముడిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నావు, మేము ఒక్క దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయం చెయ్యొద్దు అని మేము అంటున్నాం. అన్ని మతాలకున్న వాళ్ళు నమ్మేటటువంటి మతాలు, వాళ్ళు నమ్మేటటువంటి దేవాలయాలు, వాళ్ళు నమ్మేటటువంటి దేవుళ్ళ, ఎవరి నమ్మకం వాళ్ళది. వాళ్ళ మధ్యలో నువ్వెందుకు దూరి నువ్వు రాముడినే పూజించు, హనుమంతుడినే కొలువు, సీతమ్మనే చెయ్యి అని కాదు కదా. రామ లక్ష్మణ జాలకి జై బోలో హనుమానకి అని ఎప్పటి నుంచో, మీరు పుట్టక ముందు నుంచో మేము అన్నాం. కానీ మీరు వచ్చి చెప్పడం కొత్తగా కాదు కదా. 3 దేవతలు ఉన్నారు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్నారు, అన్ని దేవుళ్ళని అందరు కొలుస్తారు. క్రిస్టియన్స్ పోయి చర్చిలో పూజ చేస్తారు, ముస్లింస్ పోయి మస్జిద్ లో పూజలు చేసుకుంటారు, హిందువులు పోయి దేవాలయాలలో పూజ చేసుకుంటారు. ఎవరి మతాన్ని వాళ్ళని గౌరవిస్తాం, ఎవరిని వాళ్ళని. మానవత్వం అనేది గొప్ప మతం. ఆ మానవత్వానికి నువ్వు ఇబ్బంది పెట్టి మానవత్వాన్ని దెబ్బతీసే విధంగా చేస్తున్నావు. కాబట్టి ఈ మత రాజకీయాలు మానేయాలి. ప్రజలకు ప్రలోభ పెట్టి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి మేము ప్రజల దగ్గరికి వెళ్ళి వీళ్ళు చేసేటటువంటి మత రాజకీయం గురించి వివరణ ఇవ్వబోతున్నాము. 2వ తారీఖున గడప గడప, ప్రతి గ్రామం, ప్రతి గడప, ప్రతి మనిషితో టచ్ చేస్తాం. సంవత్సరం పాటు ఈ పాదయాత్ర పూర్తి స్థాయిలో ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు గడప గడపకి వెళ్ళేది స్థానిక ఎన్నికల కోసం అని అనుకోవచ్చా? సంవత్సరం దాకా అని చెప్పాం. దేశం మొత్తం అని చెప్పాం, రాష్ట్రం ఒక్క చోటనే కాదు. ఇది యావత్ భారతదేశంలో పాదయాత్ర ఉంటది. అఫ్ కోర్స్ ఏదనుకుంటే ఏమైతుంది, మాది రాజకీయ పార్టీనే కదా, మాది కూడా ఏం కేసీఆర్ అన్నట్ల సన్యాసుల మాట ఏం కాదు కదా. దేనికోసమన్నా అనుకోవచ్చు. ఈ రోజు ప్రభుత్వం ఉన్నది మాకు, మేము ప్రభుత్వం చేసిన పథకాలను కూడా ప్రజల వద్దకు తీసుకొని పోవాలి కదా. నిన్న రేషన్ బియ్యం ఉగాది పండుగ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు ఇచ్చినది సన్న బియ్యం పథకం. మరి ఇప్పుడు ఈ 2 రూపాయల కోసం సన్న బియ్యం పథకం కింద ఖచ్చితంగా అన్ని కుటుంబాల వారికి సన్న బియ్యం పంపిణీ అవుతుందని నమ్మకంగా చెప్పగలరు. పూర్తి స్థాయిలో 0 లెవెల్ ఎక్కడి నుంచి కూడా ఒక్కళ్ళకి కూడా ఇప్పటిదాకా ఉన్నటువంటి రేషన్ కార్డు హోల్డర్స్ 94 lakhs సంథింగ్ ఉన్నారు, 92 lakhs ఉన్నారు. అందరికీ కాకుండా ఇంకా కొద్ది రోజుల్లో మళ్ళీ కొత్త 10 లక్షల రేషన్ కార్డులు పంపిణీ చేస్తారు. మరి 30 లక్షల మందికి కొత్తగా ఆధారం ఇవ్వబోతున్నాం. అంతేకాకుండా రేషన్ కార్డు మీద కొన్ని వస్తువులను కూడా ఇస్తామని గతంలో ప్రకటించినాం. అవి కూడా అతి త్వరలో ఇవ్వబోతామని నిన్న మా
సివిల్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా చెప్పడం విన్నారు. చెప్పింది చెప్పినట్టు చేస్తున్నామా లేదా? మేము ఉద్యోగాలు ఇస్తామన్నాం, ఇస్తున్నాం. మేము స్కిల్ డెవలప్మెంట్లు పెట్టినాం. ఈ రోజు మేము యువతకి 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం, బస్సు ఉచితంగా ఇచ్చినాము, 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇచ్చినాం, 500 గ్యాస్ ఇచ్చినాము, రుణం లేని వడ్డీ లేని రుణాలను ఇస్తున్నాం, మహిళలకి ఆసరా కూడా ఉంటున్నాం. ఈ రోజు వాళ్ళకి బస్సులు ఫ్రీ ఇవ్వడమే కాకుండా బస్సులకు యజమాన్యం చేస్తున్నాం. 1 కోటి మంది మహిళలకు కోటీశ్వరులను చేయాలని సంకల్పం తీసుకున్నది మా ప్రభుత్వం. ఈరోజు 1000 మెగావాట్ల విద్యుత్ తయారీకి మహిళల్ని అందులో భాగస్వామ్యం చేస్తున్నాం. డాక్రా గ్రూపులన్నిటినీ పెంచుతున్నాము. అందరూ అందులో భాగస్వామ్యం కాండి అని పేదవాళ్ళందరినీ కూడా అందులో ఏదో ఒక రూపంలో మీరు గ్రూపుల ద్వారా మహిళలందరూ భాగస్వామ్యం 1 కోటి మంది చేరాలని మేము సంకల్పం తీసుకొని మహిళల్ని ఉత్తేజపరుస్తూ, మహిళల్ని ఎంకరేజ్ చేస్తూ, మహిళలకు ఎన్నో రకాలైనటువంటి పథకాలను ఇస్తున్నాం. మహిళలే కాకుండా అన్ని వర్గాల ప్రజలకు, రైతుని వ్యవసాయం చేసుకునే రైతుకి 23,000 కోట్ల 2 లక్షల రుణాలు, అంటే ఒక్కొక్కరికి 2 లక్షల రుణాన్ని పూర్తి స్థాయిలో మాఫీ చేసి 2 లక్షల వరకు ఉన్నటువంటి రుణాలని మాఫీ చేసి ఈ రోజు 23,000 కోట్ల రూపాయలని వాళ్ళకి మాఫీకి ఇచ్చిన 500 రూపాయలు బోనస్ గా సన్న బియ్యం పడిన వాళ్ళకి ఇస్తున్నాం. కేసీఆర్ గతంలో వరి వేస్తే ఉరి అనడానికి ఈ రోజు సన్న బియ్యం పండించి అదే రైతు చేత పండించిన పంటని ఈ రోజు రైతే కాదు సామాన్య ప్రజలు, పేద ప్రజలు కూడా సన్న బియ్యం తినాలని సన్న బియ్యం పథకం తీసుకొని వచ్చినాం. వాళ్ళ కళ నెరవేర్చినాం. సన్న దొడ్డు బియ్యము వడలకి, దోశలకి, ఇడ్లీ రవ్వలకే కాకుండా ఈ రోజు తినడానికి కూడా అందరు సమాన హక్కు ఉంటదని నిరూపించినటువంటి ఏకైక భారతదేశంలో ఏకైక రాష్ట్ర ప్రభుత్వం మాది. ఇంతకు మించి వాళ్ళు 10 ఏళ్లలో చేయండి, మేము 15 నెలల్లో చేసి ఇన్ని చూపిస్తున్నాం కదా. ఇప్పుడు మీరు అనౌన్స్మెంట్ ఇచ్చారు, వచ్చిన తర్వాత అనౌన్స్మెంట్ రేపు పొద్దున్నే, రేపే ఉదయం, రేపు పొద్దున్న వెళ్ళి ప్రజల దగ్గర నువ్వు వస్తావా రేపు? ఎందుకంటే హైదరాబాద్ ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మేము లాంచ్ చేయలేదు. అంటే జనరల్ గా ఇచ్చేస్తారు, మీరే వెళ్ళండి. మేము మళ్ళీ ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మేము హైదరాబాద్ లో ఉన్నాం కాబట్టి మీరే రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళి మాకు అడ్వర్టైజ్మెంట్ కూడా అవుతుంది. మేము ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు డబ్బులు ఇచ్చి అడ్వర్టైజ్మెంట్ చేయం కదా. మీ మీడియా వాళ్ళు స్వచ్ఛందంగా వెళ్ళి చూసి సన్న బియ్యం ఇస్తున్నప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసి ఆ విజువల్స్ కూడా క్యాప్చర్ చేసి అందరు తెలంగాణలో ఉన్నటువంటి వెధవలు ఎవరెవరైతే దొంగ మాటలు మాట్లాడి ఇచ్చిన హామీల్ని నెరవేరలేదో, కేంద్రంలో కూడా దొంగ ముచ్చట్లు చెప్పి ఎవ్వరికి ఏమీ చెయ్యలేదో, దేశం మీద అప్పు పెట్టి, రాష్ట్రం మీద వీళ్ళు అప్పు పెట్టి, దేశ ప్రజల్ని, రాష్ట్ర ప్రజల్ని మోసం చేసిన ఇద్దరు ప్రతిపక్ష పార్టీలకి విజువల్ చూపించి వీళ్ళ కళ్ళల్లో ఆనందం, వాళ్ళ కళ్ళల్లో నెత్తురు, రక్తము, ఇంకా ఏమంటారు కన్నీటిని చూడండి. ఎందుకంటే మేము చెయ్యండి వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు బండి సంజయ్ ఇంకో స్టేట్మెంట్ ఇస్తారు, మేము బియ్యం ఇస్తున్నాం, మా ఫోటో పెట్టండి. సిగ్గుండాలి మీ ఫోటో. ఏం బీకిరు మరి? 11 ఏళ్ల నుంచి కేంద్రంలో ఉన్నారు, అన్ని రాష్ట్రాలలో ఎందుకు సన్న బియ్యం ఇస్తలేరు? ఎందుకు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు సన్న బియ్యం ఇయ్యకపోయినరు? మేమిస్తున్నాం కాదు, మేము పండించి ఎన్ని వేల కోట్లు ఖర్చు అయినా సరే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రజలకు సన్న బియ్యం తినబెట్టాలి అని తీసుకున్నటువంటి దానిలలో మీరు మాకిస్తుంటే మేము ఆ డబ్బులు మేము కదా చెల్లించేది. ఆయన ఎందుకు మేము ఇస్తామని చెప్పుకుంటున్నాడు? అంటే చెప్పుకుంటలేడు, మేము ఇచ్చినాము, మాదే కదా, కేంద్రందే కదా ఇది రేషను, బియ్యం 11 ఏళ్ల నుంచి ఏం చేసాడు? గుడిగాడిది పడి తోమిండారు అడగండి మంచిగా. లేకపోతే కోల్గేట్ పెస్ట్ ఇస్తాం, తోముకొని పొద్దున బ్రష్ పట్టుకొని ఏడన్నా రేషన్ షాప్ దగ్గర రమ్మను, వాళ్ళందరూ 6 కిలోల బియ్యం తీసుకొని పోతుంటే చూసి ఆనందపడతాడా, బ్రష్ చేసుకుంటూ నిలబడతాడా చూడమని చెప్పాడు. అంటే ఇప్పుడు అంటే మీ సొమ్మొక్కడిది సోకొక్కడిది అంటే ఇప్పుడు వాళ్ళు అలా చేసుకుంటారు అని అంటున్నారా? వాళ్ళు చేసుకునే వాళ్ళకి వచ్చేదే అది కదా, ఒక్కటే పబ్లిసిటీ తప్పించి వాళ్ళకి ఏముండదు. మతాల మధ్యలో చిచ్చెందుకు పెడతారు? వాళ్ళు చేసిన అభివృద్ధి ఎవరు అడగకుండా మనల్ని డైవర్షన్ చేస్తారు. నువ్వు గుడికి పో, భజన చెయ్యి, ఇంకేమో అంటారు కదా వాళ్ళు, జై శ్రీరామ్ అని అంటారు. ఇవన్నీ అని మిగతా మర్చిపోవాలి. నా హక్కుల్ని అడగడం మర్చిపోతా. మీరు చెప్పిందని నాకేం కావాలో నేను అడగడం మర్చిపోతా. అట్లనే కదా మిస్మరైజ్ చేసి ప్రజల్ని మాయలో పెట్టి మాయమ్మ చంద్రి చేసి ప్రజల్ని మోసం చేసేటటువంటి పార్టీ ఏకైక పార్టీ భారతీయ జూటా పార్టీ బీజేపీ. రైట్ మ్యామ్. అయితే ఇప్పుడు హెచ్సిఏ మీద పెద్ద రచ్చ జరుగుతుంది. సో ఇటు భాజపా గానీ భారస గానీ ఇద్దరు కూడా విద్యార్థులందరూ కూడా మద్దతు పలుకుతున్నారు. ఆ ప్రభుత్వ భూమి ఏదైతే ఉందో 400 ఎకరాలు మావంటే మావని మీరు అంటున్నారు, విద్యార్థులు మావి కాదు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కాదమ్మా, ప్రభుత్వ భూములు 400 ఎకరాలు ప్రభుత్వ భూమి. అది ఎస్సీది కాదు, ఎవ్వరిది కాదు. పిల్లల్ని విద్యార్థుల్ని రెచ్చగడుతున్న మూకలివి.
ఈ కానీ మూకలు మీరు విద్యార్థులను అలా లాఠీతో కొట్టించి వ్యాన్ లెక్కించి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళడం కరెక్ట్ కాదు అందరు కదా. విద్యార్థులని అనకండమ్మా, కొంతమంది బీఆర్ఎస్ బీజేపీ పంపినటువంటి కొంతమంది కూడా ఉంటారు అందులో. ఎందుకంటే వాళ్ళకి తెలియని విషయాన్ని వాళ్ళ మనసులో, లేత మనసులో పెట్టి వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ చేత ఇలాంటి దౌర్జన్యం చేయిస్తుంటే డెఫినెట్ గా లా అండ్ ఆర్డర్ కి దెబ్బ తగిలేటప్పుడు ఎవరైనా కూడా ఉపేక్షించరు. ఎందుకంటే రాష్ట్రాన్ని లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తుంది. అది ఎప్పుడైతే గాడి తప్పుతుందో అక్కడ రాష్ట్ర ప్రజలకి ఇబ్బంది కలుగుతుంది. ఆ ఇబ్బంది కలగకుండా ఈ ప్రభుత్వ భూమిని ఎవరో వచ్చి ఇది నాది నీది అంటే చూస్తూ ఊరుకోరు. అది క్లారిటీగా పేపర్ లో క్లియర్ గా వచ్చింది. మీరు కావాలంటే కనుక్కోండి. 400 ఎకరాలు ప్రభుత్వ భూమి. అది ఎవ్వరి యూనివర్సిటీది కాదు, ఎవరి ప్రైవేట్ ఆస్తి కాదు, ఎవరిది కాదు. అది అంటే దాదాపుగా 2300 ఎకరాల భూమిని గతంలో 500 ఎకరాలేమో క్రీడా సంస్థకి డెవలప్మెంట్ Yes. చేశారని అన్నారు. 400 ఎకరాలనేమో ఇలానే రాష్ట్ర మౌలిక సదుపాయాలకి మీరు బదిలీ చేశారని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. అంటే ఇలా వందల ఎకరాలని ప్రతిసారి ఏదో ఒక డిపార్ట్మెంట్ కి ఇవ్వడం వల్ల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూములన్నీ కూడా తరిగిపోతున్నాయి. మా విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. జీవ వైవిధ్యం ఏదైతే ఉందో దానికి ఇలా చేయడం కరెక్ట్ కాదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు అందులో యూనివర్సిటీ ఉందమ్మా? ఉమ్. ఉందా చెప్పు. ఉంది కదండి. లేదండి, పక్కకు ఉంది కదా. 2004లో ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్. ప్రైవేటు సంస్థకు కేటాయింపు ఉమ్. లీజ్ కి ఇచ్చిండ్రు. అది కాలేజ్ కాదు, యూనివర్సిటీ కాదు. అది ఉమ్. న్యాయస్థానాల ద్వారా సర్కారు స్వాధీనం చేసుకుంది. ఉమ్. ఎస్సీయు అధికారుల సమన్వయంతో సరిహద్దుల గుర్తింపు, రాజకీయ లబ్ధి, వ్యాపార లబ్ధి కోసమే అసత్య ప్రచారము, కంచె గచ్చిబౌలి భూములపై ప్రభుత్వం ప్రకటన. ఉమ్. దీనికి ఇంత క్లియర్ గా ప్రభుత్వము ఎక్కడ కూడా అనవసరమైనటువంటి ప్రకటనలు చేయదు. మనకు తెలుసు కదా, ఉమ్. ప్రభుత్వం ఒక ప్రకటన చేసిందంటే డెఫినెట్ గా అందులో క్లారిటీ ఉంటేనే అంటే చేస్తుంది. రీసెంట్ గా సుప్రీం కోర్టులో కూడా ఈ వాదన వినిపించి తీర్పు మీకు పాజిటివ్ గానే ప్రభుత్వానికి. వచ్చింది ప్రభుత్వానికి. అవును, మరి వచ్చినప్పుడు దాన్ని స్వాధీనం చేసుకోవాలి కదా. అప్పుడు కూడా- అన్యాకృతం కాకుండా అయితే కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వందే కదా. కానీ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే దీనిని అప్పుడు తీసుకొచ్చింది. ఇప్పుడు కూడా మళ్ళీ కాంగ్రెస్ వచ్చినాకనే ఈ భూమిని తీసుకొస్తుంది. ఎందుకు? బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఎందుకు ఈ ప్రభుత్వం దీని జోలికి వెళ్ళలేదని ప్రశ్న. కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ భూముల జోలికి వస్తున్నాయి. భూములు ఎందుకు జోలికి వస్తాయి? కేసీఆర్ లాగా భూములు కొల్లగొట్టే ప్రభుత్వం అది. ఉమ్. కేసీఆర్ చేసిన అప్పుల్ని ఏ విధంగా అప్పులు తీర్చాలనో ఆయన తెచ్చినటువంటి వడ్డీ రేట్లను చూస్తే గుండె గుబేలు పడ్డది. ఇప్పటికే 8.5 లక్షల కోట్లు, 8,10,000 కోట్ల రూపాయల అప్పులు చేసి మన రాష్ట్రానికి సర్వనాశనం చేసినమ్మా. ఆ అప్పుల బారి నుండి కాపాడాలనంటే ఎన్ని ఇచ్చిదేవాలి మనం రేవంత్ రెడ్డి గారు? ఒక మాట చెప్పండి. నేను అడుగుతున్నా, ఇప్పుడు లొల్లి చేస్తారు కదా, 8 లక్షల కోట్లు ఎందుకు అప్పు చేసినారు? ఆ పైసలు తెచ్చింది. మేము భూములు అమ్మే పని ఉండదు, ఏం అమ్మే పని ఉండదు. మాకు అవసరం కూడా లేదు. ఎవ్వరు అమ్మమని చెప్పలేదు. మేము మాకు అమ్మాలని స్వతహాగా మాకు కూడా ఇష్టం లేదు. ఇప్పుడు కేసీఆర్ చేసిన అప్పులకి ఏడు నుంచి కట్టాలి వడ్డీలు. ఉమ్. నెలకి 5,600 కోట్ల వడ్డీలు ఉన్నాయి. మరి ఎందుకు అప్పు చేసిండు? ఏం చేసిండు? ఒక కొత్త యూనివర్సిటీ కట్టిండా? ప్రాజెక్టు కట్టిండా? కట్టిన ఒకే ఒక దరిద్రం ప్రాజెక్టు కాళేశ్వరం, కూలేశ్వరం అయిపోయింది. అది ఒక్కటన్నా ఏమన్నా అభివృద్ధి చేసిండా? నువ్వు ఇస్తా అన్న రైతు రుణమాఫీ కూడా 7,000 కోట్ల రూపాయలని ఔటర్ రింగ్ రోడ్ అమ్మేసి ఇచ్చిను. నువ్వు సొంతంగా తెలంగాణ ప్రభుత్వ ప్రజలు తెలంగాణ ప్రభుత్వానికి చెల్లించినటువంటి ట్యాక్సుల రూపంలో వివిధ రూపాలలో వచ్చిన డబ్బంతా ఏమైంది? అదంతా ఎక్కడ పోయింది? ప్రభుత్వాన్ని నడపలేదు, ప్రభుత్వాన్ని అప్పుల పాలు చేసినావు, ప్రభుత్వం మీద భారం వేసినావు, వచ్చిన ప్రభుత్వం నెత్తి మీద భారం వేసినావు. గతంలో నీకు అప్పులు ఇచ్చింది 92,000 కోట్ల రూపాయలు. కానీ ఈ రోజు నువ్వు తీరా 10 ఏళ్ల తర్వాత తిరిగి చూస్తే 8.5 లక్షల కోట్ల అప్పు చేసినావు తెలంగాణ. ఏం చేసి ఈ అప్పు తీర్చాలి చెప్పు? ఏమన్నా రేవంత్ రెడ్డి ఏమన్నా నోట్లు చెపాయించే మిషన్లు ఏమైనా పెట్టిండా? నువ్వు తీసుకొని పో, నెలకు వచ్చి నీ వాటి ఎంత, నీకు ఇవ్వాల్సింది ఇంత, కేసీఆర్ ఇక్కడ రుణం తీసుకున్నాడు అందరికి ఇస్తా అని చెప్పి నోట్ల కట్టలు ఏమన్నా ప్రింటింగ్ మిషన్ పెట్టిండా? ఎడికెళ్ళి ఇయ్యాలే. కానీ ఇప్పుడు మీరు ఈ ఏడాదిలో కూడా మీరు కూడా దాదాపు 7 లక్షలు అప్పు చేశారు. అది 7 లక్షలు కాదమ్మా, 1,50,000 కోట్ల రూపాయలు. ఆ 1,50,000 కోట్లలో 72,000 కోట్లు ఆ దరిద్రులు చేసిన అప్పే తీర్చినాం. అందులో 60,000 కోట్ల రూపాయలు వడ్డీలు కట్టినాం. ఆ దరిద్రులు చేసిన వాటికే అప్పులు తెచ్చి కట్టాల్సి వస్తున్నది. మరి ఇట్లనే అప్పులు పెరుగుకుంటా పోతే వడ్డీలు అప్పులు పెరుగుకుంటా పోతే రాష్ట్రం ఏం కావాలి? మరి ఆలోచన చేయాలి కదా. ఏదో ఒకటి అమ్మకపోతే అభివృద్ధి కాదు. అది అభివృద్ధి కోసమే అమ్మాలి. కేసీఆర్ లాగా కోకాపేటలో 100 కోట్లకి ఎకరా పోయిందని పక్కలో ఉన్న బిడ్డ భూములు రేట్లు పెరగడం కోసమో, కొడుకు మీద బినామీల పేర్ల మీద పెట్టిన భూముల రేట్లు పెరగడం కోసమో కాదు. ఈ రోజు కేసీఆర్ చేసినటువంటి అప్పులకు వడ్డీలు కట్టడానికే సరిపోతుంది. కాబట్టి ఆ అప్పు తీర్చేస్తే సజావుగా నడిపించుకోవాలనేది మా ప్రభుత్వ లక్ష్యం.
కాబట్టి దానికోసం ఈ రోజు అమ్మాల్సి వస్తుంది, తప్పదు కదా. మరి ఆ దరిద్రులు ఉన్నప్పుడు ఎందుకు అడగలేదు? ఇంత అప్పులు అవుతున్నాయి, వచ్చే ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా సరే భారం నెత్తి మీద పడితే ఏం అమ్మాలి, ఏడిచ్చి తేవాలని ఆయన కూడా ప్రశ్నలు వేయాల్సింది కదా. నీ నెత్తి మీద ₹1,00,000 వడ్డీ ఉంది, 1,50,000 రుణం ఉంది, నా నెత్తి మీద 1,50,000 రుణం ఉంది. కేసీఆర్ చేసిన అప్పు ఎందుకు మోస్తున్నాం మనం? ఎందుకు ప్రశ్నించలేదు? ఆ రోజు నాలాంటి వాళ్ళు ప్రశ్నించారు, అందరు ఎందుకు ప్రశ్నించలేదు? ఈ రోజు కూడా కేసీఆర్ చేసిన అప్పులకు ఆ రుణం తీర్చుకోవాలి అని ఆ రుణ వడ్డీల మీద వడ్డీలు, చక్ర వడ్డీలు కట్టలేక చచ్చిపోతున్నాం. కాబట్టి ఏదో ఒకటి తెలంగాణ అభివృద్ధికి, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చడం కోసం తప్పించి ఏ నాయకులకో ఏ ముఖ్యమంత్రికో అందులో లబ్ధి కోసం ఏమాత్రం కాదు. అమ్ముతున్నామంటే వేలం వేస్తున్నాం. వేలం ఓపెన్ ఆప్షన్ ఉంటది. కేసీఆర్ లాగా రాజ్ పుష్ప వానికో వీనికో అంటగట్టే పని ఉండదు. ప్రతి ఒక్కడు ఆ వేలంలో పాల్గొంటారు. ఎవరైతే ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం ఇచ్చే కస్టమర్ వస్తాడో వాళ్ళకే ఆ భూముల్ని ఇస్తారు తప్పించి ఏం చెయ్యాలో ఒకసారి మీరే ఆలోచన చేయండి. వనరుల్ని సృష్టించాలి అని అంటే సృష్టించిన వనరులకి ప్రభుత్వాన్ని నడిపేయడమే గగనమేది. కేసీఆర్ చేసిన వడ్డీలు కట్టడం కోసమే. రేవంత్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పిండ్రు, ఇదిగో ఈ రుణం ఇంత ఉంది, ఇక్కడ ఇది ఉంది, ఇది ఉంది అని క్లియర్ గా ఒకటి ఎవ్వరు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా కుండలు బద్దలు కొట్టి చెప్పరు. కానీ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా కుండ బద్దలు కొట్టి చెప్పిర్రు, నాకు వచ్చే 18,000 కోట్లు నెలకి, అందులో ఖర్చు అవుతున్నది ఎంత, సంక్షేమ పథకాలకు ఎంత ఇస్తున్నాం, మిగులుతున్నది ఎంత, నేను ఏ విధంగా ప్రభుత్వాన్ని నడిపించాలి, ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు ఎట్లు ఇవ్వాలి, ఎంత కష్టంతో ఆ శాఖల నుంచి ఈ శాఖల నుంచి రూపాయి లాక్కొని వచ్చి అందరికి 1వ తారీఖున జీతాలు వేస్తున్నాము. పొద్దున 10:30కి అందరి అకౌంట్లలో జీతాలు పడుతున్నాయి. మరి ఈ కష్టపడుతున్న సమయంలో ఏదో ఒకటి వేడి నీళ్ళకు చల్లనీళ్లు తోడు కావాలంటే ఏదో ఒకటి చెయ్యాలి, తప్పదు కదా. మరి ఆ తప్పని పరిస్థితుల్లో అక్కడ ఖాళీగా ఉన్నటువంటి స్థలము సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చిన దాని ప్రకారం మరి వేలంకు పెట్టిండ్రు. ఇప్పుడు అది వేలంకి పెట్టేలా ప్రైవేట్ సంస్థలకి అప్పచెప్పడానికి ఆలోచన చేస్తారు. ఎవరు వేలల్లో ఎక్కువగా పాట పాడితే వాళ్ళకి పోతుంది. ప్రభుత్వానికి ఆదాయం రావాలి కదా. ప్రభుత్వానికి అంటే ఇప్పుడు ఈ రకంగా అప్పులన్నీ తీర్చడానికి అన్ని ప్రభుత్వ భూములన్నీ కూడా ఎందుకు అమ్ముతాం? కేసీఆర్ అమ్మినట్లు కాదమ్మా మేము. కేసీఆర్ వాగుల్ని, వంతల్ని, చెరువుల్ని, నా భూముల్ని కూడా అమ్ముకున్నాడమ్మా ధరణి పేరు మీద. ధరణిలో లక్షల ఎకరాలు మాయం చేసేసిండు. మంచి వాళ్ళ భూములన్నీ ఎగిరిపోయినాయి. అట్లా చేయం కదా మేము. మరి ఇప్పుడు మీరు కూడా ప్రజలకు చెప్పి చేస్తున్నాం, లేకపోతే లోపల ఖాళీ చేయాలంటే మాకు చేత కాకుండా. ఇప్పుడు మీరు కూడా హైడ్రా పేరుతో ప్రజల డబ్బులన్నీ కూడా దోచుకుంటున్నారు అంటే హైడ్రాకి ప్రజల డబ్బులు దోచుకోవడానికి సంబంధం ఏంటో నాకు చెప్తే నేను ఇస్తా. ఇప్పుడు హైడ్రా పేరు మీద ఒక భయం అయితే క్రియేట్ చేశారు. భయానికి దోచుకోవడానికి ఏం సంబంధం? ఇప్పుడు ఎవరైతే పెద్ద పెద్ద బడా నాయకుల బిల్డింగ్లు ఉన్నాయనుకో, వాళ్ళ దగ్గర హైడ్రా వస్తుందంటే వాళ్ళు దొంగచాటున సూట్ కేసులు పంపిస్తున్నారు. హైడ్రా కమిషన్ కేసీఆర్ చూసిండా? కేసీఆర్ ఇంటికి ఒక సూట్ కేసు తక్కువైందని అడిగిండా? చెప్పాలా? కేసీఆర్ ఇంటికి పోలేదని ఆ బాధ, లేకపోతే ఓన్లీ పేదవారి చూపియాలి, పట్టుకోవాలి, అప్పుడే చూపించి ప్రజల ముందు చూపించి కొరడా దెబ్బలు కొట్టాలి. గాలి మాటలు ఎన్నైనా మాట్లాడతా, నేను కూడా మాట్లాడతా. నేను అదే ప్రజల మాట మాట్లాడుతున్నానండి. ప్రజల మాట కాదు ప్రజల మాట కాదు, వీళ్ళు రెచ్చగొట్టి ప్రజల చేత మాట్లాడుతుంది. ప్రజలకేం తెలుసు అవి ఎవరో వెనకాల నుంచి తెచ్చిస్తున్నారు. పేదవాళ్ళ ఇల్లు మాత్రం పేదవాళ్ళే ఒకటి కాదు, ఎవ్వరు కూడా FTL జోన్ లో ఉన్నా, బఫర్ జోన్ లో ఉన్నా ఎవ్వరికి అది హైడ్రా ఎవ్వరికి కూడా చుట్టం కాదు. చట్టం దాని పని అది చేసుకొని పోతుంది. అవసరమైనప్పుడు వాళ్ళకి పేదోళ్ళకి భూములు పోతే వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండ్రు, ఉద్యోగం ఇచ్చిండ్రు, 2 లక్షల రూపాయలు ఇచ్చిండ్రు, 50,000 రూపాయలు వాళ్ళకు ఖర్చులకి ఇచ్చిండ్రు, అన్ని ఇచ్చిండ్రు. ఇట్లాంటి అబద్ధం ముట్టించేటటువంటి మాటలు టిఆర్ఎస్ వాళ్ళు మాట్లాడాలి, మనం మాట్లాడు. బడా నాయకుల దగ్గరికి లేదంటే పెద్దవాళ్ళ అందరి దగ్గర పోతుందమ్మా, అందరి దగ్గర పోతుంది. పెద్ద చిన్న ఏం లేదు. ఎవరెవరైతే నేను ఒకటి అడుగుతా, అసలు FTL జోన్ లో కట్టుకోవడమే తప్పు, దాన్ని మళ్ళీ ప్రశ్నించడం ఏంది ఇంకా నాకు అడగడం? ఎందుకంటే మనం ఎప్పటి నుంచో అన్నాం, మనం ఎప్పటి నుంచో ప్రతిపక్షాలు ఉన్నప్పుడు 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ల నుంచి మనం కొట్లాడుతున్నాం. FTL జోన్ లో ఉన్న అనధికారికంగా కట్టినవి పర్మిషన్లు, ఇలీగల్ గా పర్మిషన్లు ఇచ్చినాయి, కూలగొడతారా లేదా మీ ప్రభుత్వం వచ్చినప్పుడు అన్నారు. కూలగొడితేనేమో ఎందుకు అన్యాయంగా కూలగొడుతున్నాండి అంటే అడుగుతారు మీరే, చేస్తే మళ్ళీ అడిగేది మీరే, చేయలేదంటారు మీరే, చేస్తే చేసిందంటారు మీరే. ఏ మాట వినాలి నాకు చెప్పండి. రేపు రాబోయే కాలంలో 4th సిటీగా 4th స్టేట్ గా తెలంగాణని చూడాలనుకుంటున్నా. మనం ఇదే రకంగా పొల్యూషన్ తోని ఢిల్లీ తర్వాత నెక్స్ట్ లెవెల్ ఇక్కడ తెచ్చుకుందామా, విదేశీ పెట్టుబడులు తెచ్చుకుందామా, లేదా ఇక్కడ IT సంస్థని ఇంకా అభివృద్ధి చేసుకుందామా, లేదా ఇప్పుడే ట్రాఫిక్ ఇబ్బందులు, ట్రాఫిక్ పొల్యూషన్, ఇప్పుడే వర్షం ఒక్క పెద్ద వర్షం వస్తేనే గల్లీలన్నీ నీళ్లతో నిండిపోతున్నాయి, ఇదే చేసుకుందామా, లేకపోతే నీరు పారడానికి నీరు అంటే వాగులల్లకి చెరువులల్లకి చేరుకోవడానికి దాన్ని దారి చేద్దామా, లేకపోతే
ఇదే విధంగా రోడ్డు బయటకి వెళ్తే, ఇంట్లో నుంచి బయటికి వెళ్తే, రోడ్డు మీద నిలబడితే గంటల తరబడి ప్రయాణం సాగుతుంది. మనకి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన తర్వాత రోడ్లు చిన్నవైపోయినాయి, వాహనాలు ఎక్కువైపోయినాయి. ఇదే రకంగా ఇబ్బంది పడదామా? రాబోయే ఇంకో 20 సంవత్సరాల తర్వాత ఒక్కసారి గెస్ చెయ్యి, నువ్వు ఏమైతుంది హైదరాబాద్ పరిస్థితి? అయితే ఇంత మంచి మహానగరంలో ఎంతో మంది వచ్చి ఇక్కడ అందరికీ కడుపు నింపుతుంది హైదరాబాద్. ఎవ్వరు వచ్చినా కూడా ఉద్యోగం లేదు అన్నది కడుపు ఆకలితో ఉంచది హైదరాబాద్. మరి అలాంటి హైదరాబాద్ అని సర్వనాశనం చేసుకుందామా? ఒక్కసారి చెప్పండి. రేవంత్ రెడ్డి గారి విజన్ ఒక కొత్త సిటీని నిర్మిద్దామని. మరి ఆ కొత్త సిటీని నిర్మాణం చేద్దామా, లేకపోతే కేసీఆర్ లాంటి వాళ్ళు దొంగలు, కేటీఆర్ లాంటి వాళ్ళు, కవిత లాంటి వాళ్ళు, హరీష్ రావు లాంటి వాళ్ళు దొంగలు దోపిడీ చేసినందుకు దాన్ని అట్లనే వదిలేద్దామా హైదరాబాద్? ఇప్పుడు కొత్త సిటీ నిర్మాణానికి అసలు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ ఉన్నట్టు రియాలిటీ మొత్తం కూడా భూమి అంతా పడిపోయింది, రియల్ ఎస్టేట్ అంతా కూడా పడిపోయింది అంటున్నారు. కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే రియల్ ఎస్టేట్ మొత్తం డమాల్ అయిందని చెప్తున్నారు. కేసీఆర్ కుటుంబం లాగానా ఏంది అది డమాల్ అయిపోవడం? కేసీఆర్ ఏదో 100 కోట్లకి ఎకరం అని చెప్పేసి కోకాపేటలో 100 ఎకరాలకు 100 కోట్లు అన్నట్టుగా, ఎకరం 100 సరే ఎకరం 100 కోట్లు అన్నట్టుగా ఇప్పుడు ఫోర్త్ సిటీకి కూడా మీరు ఆ రేంజ్ లో తీసుకెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నారేమో. అంటే ఆ రేంజ్ లో కొందాం అనుకుంటే చెప్పండి, మరి ఆ రేంజ్ లోనే తీసుకొని పోదాం. రియల్ ఎస్టేట్ పెరగాలని మీరే అంటారు, మరి ఇక్కడైతే స్థలం లేదు, మరి బయట ఇంకో స్థలము అందరు చాలా మంది చాలా వేల లక్షల ఎకరాలలో ఉన్నారు రియల్ ఎస్టేట్ చేయడానికి. మరి వాళ్ళు కూడా అభివృద్ధి జరగాల. ఇంకో సిటీ నిర్మాణం చేస్తే ఇంకో చోట భూములు రేట్లు ఎక్కువ పోతే వాళ్ళకు కూడా ఆదాయం వస్తుంది. ఇంకొక 4 సంస్థలు ఏర్పడతాయి, కొత్త సంస్థలు కూడా హైదరాబాద్ కి ఇన్వెస్ట్మెంట్ కోసం వస్తున్నాయి. లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేద్దామని వస్తున్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి పొల్యూషన్, ఇక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని తట్టుకోలేక పారిపోవాలన్నా చెప్పండి. ఒక రోజు నవాబు అప్పుడెప్పుడో 100 సంవత్సరాల క్రితము హైదరాబాద్ ని డ్రైనేజ్ వ్యవస్థను చేసిండు. ఈ డ్రైనేజ్ వ్యవస్థ అంటే రూపులు మళ్ళీ కొత్త జనరేషన్ కి వచ్చేటట్టు ఈ 1 కోటి మందికి పైగా ఉన్నటువంటి హైదరాబాద్ కి పనికి వచ్చేటట్లు డ్రైనేజ్ వ్యవస్థ గాని, వర్షపు నీరు పోవడానికి ఆ వ్యవస్థ గాని చేసుకుందామా వద్దా అని అంటే మీరే చెప్పండి. ఇక్కడ ఇప్పుడు హైదరాబాద్ లో అయితే ఇప్పుడు నాకు తెలిసి అయితే అన్ని 100 ఎకరాలు అయితే లేదు ఇక్కడ, మరి లేదు కదా. మరి అవుట్స్కర్ట్స్ లోనే ఎక్కడో ఒక దిక్కు చేయాలి కదా. మరి అలా డెవలప్ చేయడం కోసం రియల్ ఎస్టేట్ రేవంత్ రెడ్డి గారు పెట్టినరా 100 కోట్లకు పోయిందంటే అఫ్ కోర్స్ పోతే పోనీ అది జెన్యూన్ కదా. ఒక్క చోట్ల కోకాపేటలో మాత్రమే 100 కోట్లకి ఎట్లా పోతుంది? నీ ఊర్లో నా ఊర్లో ఎందుకు రాదు? ఆ రేట్ ఎందుకు రాదు? ఇప్పుడు ఆల్రెడీ కోకాపేట ఒక కొత్త సిటీగా అవతరించినప్పుడు మరొక కొత్త సిటీ ఎందుకు అనేది కోకాపేట సిటీ అయిపోయిందా మీ ఉద్దేశంలో? ఇప్పుడు అదే కేసీఆర్ కేటీఆర్ బినామీల పేర్ల మీద ఉన్న కొంత ఏరియా మాత్రమే అయిండొచ్చు, అంత ఎందుకైంది? అది మాత్రం సరిపోదు కదా. ఇప్పుడు 1000 ఎకరాలలో ఇంకా నిర్మాణం జరిగితే చాలా మంది చదువుకోవడానికి, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టుకోవడానికి, కొత్త సంస్థలు, ఐటీ సంస్థలు ఇంకా రావడానికి ఒక అవకాశం ఉంటది కదా. ఆకాశానికి హద్దులు లేనట్టు హైదరాబాద్ లో ఉద్యోగాలకి కొరత లేనట్టుగా ఎంతో మంది నిరుద్యోగస్తులు ఉద్యోగాలకు పోతారు కదా. కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఎంతసేపు క్వశ్చన్ నేను ఒకటి అడుగుతున్నా, డెవలప్మెంట్ చేస్తున్న కాంగ్రెస్ కి ఇలా డెవలప్ చేస్తున్నారు, ఇంకా డెవలప్ చేస్తే బాగుంటది, ఇలా సిటీ ఇంకా నిర్మాణం చేస్తున్నారు, ఇంకా పెద్దగా చేయండి, ఇంకా 1000 మందికి ఉద్యోగాలు కల్పియండి అనే మీరు ప్రశ్న ఇస్తే చాలా ఆనందపడేదారు. వాళ్ళ ప్రశ్నలాగా మీరు అడిగితే కొంచెం బాధ అవుతుంది. ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఎంతో మంది యువకులందరూ ఉద్యోగాలు చేయాలని అనుకుంటుంటే కొత్త నిర్మాణాలు వస్తే 1000 మందికి ఉద్యోగ ఉపాధి కలుగుతుంది. ఆ ఉద్యోగ ఉపాధిని కోల్పోదామా, లేకపోతే ఇంకో సిటీ రావడం వల్ల కేసీఆర్ గాని, కేటీఆర్ గాని, హరీష్ రావు గాని, మోదీకి గాని, బండి సంజయ్ గాని, కిషన్ రెడ్డికి గాని నష్టం జరుగుతున్నదని చెప్పి తెలంగాణ ప్రజలకి ఆ విధంగానే అణిచేద్దామా? ఒకసారి చెప్పండి. నా ఉద్దేశం అది కాదండి. ఎందుకంటే మీరు వాళ్ళ మాట అడుగుతున్నారు, వాళ్ళ మాట బయట జరుగుతున్న ఇష్యూ మీద కూడా ఏం జరుగుతలేదు, అందరు క్లియర్ కట్టుగా ఉన్నారు. ఎక్కడ ఒక్కటే అమ్మా, తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధిని తట్టుకోలేక అది ఇది ముంగలు తీసుకొని వస్తారు. ఈ రోజు మేము నిన్న రేషన్ బియ్యం పంపిణీ చేయడానికి కోసం నిన్న పథకం ప్రారంభించినాం, అది ప్రజల్లోకి పోవద్దు కాబట్టి ఎస్సీ లోనే తీసుకొని రావాలి ముందరికి. అండ్ ఈవెన్ ఒక గ్రేట్ థింగ్ ఏంటంటే, భారత్ లో మొట్టమొదటిసారిగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ని కూడా హైదరాబాద్ లో తీసుకురావడానికి రేవంత్ రెడ్డి గారు ఎన్నో ప్రయత్నాలు, నాట్ ఓన్లీ అదొక్కటే, ఎన్నో. మనం ఇక్కడ హైదరాబాద్ లో ఏం గేమ్స్ అవి ఏషియన్ గేమ్స్ పెడతామంటే ఈ హౌలగాడిని అవుతాడు కేటీఆర్ గాడు. మరి ఆయన కూడా కార్ రేసింగ్ కానీ ఏం చేసిండు? ఆ కార్ రేసింగ్ లో చూస్తాం కదా, కథ ఏందో, కార్ఖాన ఏదో, మనీ లాండరింగ్ ఎట్లా చేసిండో. అంటే మనం చెయ్యొద్దు, మన తెలంగాణ అభివృద్ధి కావద్దు. 1,00,000 కోట్లు 2 లక్షల కోట్లు ఖర్చు అవుతుంది మన తెలంగాణ బడ్జెట్ అంతా. అది
ఎక్కడి నుంచి అవుతుందో, జీతాలు ఇయ్యానికి డబ్బులు లేవు అంటాడు రేవంత్ రెడ్డి అని వేటకారంగా వెక్కిరిచ్చి తెలంగాణ ప్రజల్ని అవమానిస్తున్నటువంటి కేటీఆర్ కి అవును ఆ రోజు ఇన్వెస్ట్మెంట్ వస్తుందేమో, ఎంతో మంది స్పాన్సర్స్ వస్తారేమో, ఎన్నో అభివృద్ధి జరగడానికి ఆస్కారం ఉంటదేమో, ఏషియన్ గేమ్స్ హైదరాబాద్ లో అవుతున్నాయంటే ఎంత మందికి ఉపాధి కలుగుతుంది, ఎంత మంది వ్యాపారస్తులు చిన్న చిన్న వ్యాపారస్తులకు ఒక నెల 2 నెలల వరకు ఎంత పెద్ద ఆదాయం చేకూరుతుంది. ఎందుకు అనుకోవద్దు, మన హైదరాబాద్ ని ప్రపంచ పటంలో చూడాలనుకుంటున్నాం. మనం ఏదో భారతదేశంలో ఒక రాష్ట్రంలో ఒక చిన్న సిటీగా కాదు, మేము ప్రపంచంతో పోటీ పడుతున్నాం, మేము రాష్ట్రాలతో పోటీ కాదని మా పోటీని తట్టుకోలేక ఇష్టం వచ్చినట్లు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడా అని వ్యంగ్యంగా మాట్లాడినారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయి చూపించిండు. రేవంత్ రెడ్డి ఇది చేస్తాడా అన్నాడు, బరాబ్బర్ చేసి చూపిస్తున్నాడు. నువ్వు వరేస్తే ఉరి అన్నో రేవంత్ రెడ్డి సన్నబియ్యం ఇస్తున్నాడు వెదవల్లర్. చూడండి, దేశంలోనే ఎవరు ఇయ్యనటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు రేవంత్ రెడ్డి ఇస్తున్నాడు. అది చూడండి, మీరు సాధ్యం కాదన్న ప్రతి పనిని అసాధ్యాన్ని సాధ్యం చేసి చూపిస్తున్నాడు రేవంత్ రెడ్డి. బస్సు ఉచితంగా ఇస్తామని మీరు కళలు ఎవడన్నా ఊహించుకునిండ్రా? మేము ఇస్తున్నాము. అవును, ఏపీలో సాధ్యం కానీ తెలంగాణలో సాధ్యమైంది అని చెప్పొచ్చు. ఎస్, వాళ్ళు గాలి మాటలు మస్తు చెప్తుర్రు. నిన్ననే అన్నాడు, నేను ఎక్కడో చదివిన పేపర్ లో చదివిన, అది వాస్తవం అవాస్తవం మన దగ్గర 9,20,000 కోట్ల అప్పులు ఉన్నాయి, మేము ఇచ్చిన పథకాలు అమలు చేయనటువంటి పరిస్థితి ఉందని చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా ఎక్కడో నేను పేపర్ లో చదివిన. మరి మేము చెప్తున్నాం కష్టాలు ఉన్నాయి కానీ ఇవ్వలేము అని మాత్రం ఎక్కడ అంటలేం కదా, ఇస్తాము అంటున్నాం. మేము 100 రోజుల లోపల పూర్తి చేస్తామన్నామని మా మీద దాడి 100 రోజుల లోపల ఎక్కడ పూర్తి చేసినట్టు. మీకు 11 సంవత్సరాలు అయింది కదా, ఏం బిక్కిండ్రు? మీరు 10 ఏళ్ళు ఉంటే వాళ్ళు 11 సంవత్సరాలు దేశంలో వాళ్ళు పరిపాలించి సిగ్గు లేదు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్న బండి సంజయ్ మేము 60,000 ఉద్యోగాలు ఇస్తే మొహం మీద పెట్టుకున్నాడో తెలియదు. ఒక్క ఉద్యోగం అన్న తెలంగాణకు వచ్చిందా అడగడానికి లేదు. సహాయక హోంశాఖ మంత్రి, కనీసం నీ హోంశాఖలనన్నా తెలంగాణ ప్రజలకు ఏమైనా ఉద్యోగాలు కల్పిస్తావేమో అనుకున్నాం. కానీ నీ ఉద్యోగం ఏందో, నీ ఒక్కరికే ఉద్యోగం వస్తే తెలంగాణ ప్రజలకు అందరికి వచ్చినట్టేమో అని ఫీల్ అవుతున్నాయేమో అనిపిస్తుంది తప్పించి తెలంగాణ 4 కోట్ల మందిలో ఎంతో శాతం నిరుద్యోగస్తులు ఉన్నారు, ఎంతో మంది పేదలు ఉన్నారు. వాళ్ళని అందరినీ పైకి తేవాలి, ఏదో ఒక రూపంలో వాళ్ళకు ఉపాధి కల్పించాలని మా ప్రభుత్వం ఇంత మంచి నిర్ణయాలను తీసుకుంటే మా నిర్ణయాలను సపోర్ట్ చేస్తున్న అన్నిటికైనా మించి 42% ఎవడన్నా, ఇప్పుడు నేను బండి సంజయ్కి ఛాలెంజ్ చేస్తున్నా, మేము 42% మీద తెలంగాణలో బిల్లు పాస్ చేసినాం. నువ్వు కూడా బీసీవే కదా, 42% బిల్ పాస్ చేసినాం. దమ్మున్న మొగనివైతే నువ్వు ఇమీడియట్ గా పార్లమెంట్ లో ఈ బిల్ని పాస్ చేపించి తీసుకొని రా, దేశ వ్యాప్తంగా అమలు చేద్దాం దీన్ని. దేశ వ్యాప్తంగా రాహుల్ గాంధీ కూడా ఎవరిది ఎంత భాగస్వామ్యమో అంత హక్కు పొందాలని రాహుల్ గాంధీ కొట్లాడుతున్నారు. ఆ హక్కుని భారతదేశం మొత్తం పంచుదాం, దమ్ముంటే తీసుకురా. నా భాగస్వామ్యం, నీ భాగస్వామ్యం, అవతల భాగస్వామ్యం, ఎవరి భాగస్వామ్యం వాళ్ళకు వస్తుంది. దేశంలో ఉన్న ఆర్థిక వనరులు ఎవరి భాగస్వామ్యం వాళ్ళది. ఆ భాగస్వామ్యానికి నువ్వు దమ్ముంటే పార్లమెంట్ లో మాట్లాడి మీ మోదీ చేత ఒప్పి మా రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నలకి 42% ఎవడన్నా అనుకున్నాడా, ఊహించిండా? చెప్పండి. అసెంబ్లీలో బిల్ పాస్ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చరిత్రలో మిగిలిపోయేటటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి, చరిత్రను సృష్టించినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి, ద పవర్ఫుల్ మ్యాన్ ఆఫ్ ఇండియాలో 28th ప్లేస్ రేవంత్ రెడ్డి. ఇంకా అంతకు మించి నేను చెప్పదలుచుకోలేదు. మరి ఇప్పుడు డీలిమిటేషన్ మీద ఎందుకు వ్యతిరేకత చూపిస్తున్నారు రేవంత్ రెడ్డి? చాలా మంది సౌత్ నాయకులందరినీ కూడా, ముఖ్యంగా కేరళ అలాగే తమిళనాడు నాయకులందరినీ కూడా డీలిమిటేషన్ కి వ్యతిరేకంగా పోరాడానికి ఏంటి డీలిమిటేషన్ పక్కకు పెడితే మా సౌత్ రాష్ట్రాలకు అన్యాయం చేస్తుంది కాదా వీళ్ళు? ఎంతసేపు నార్త్ ఇండియా వాళ్ళే కనబడతారా మీకు? మాకు సౌత్ లో ఉన్నటువంటి మేము కనబడమా మీకు? ఈ రోజు చూడమ్మా, మాకు ఇచ్చేది 45%, మా దగ్గర 100% తీసుకొని పోయి జిఎస్టీ డబ్బులు. అదే 800 నుంచి 900% ఉత్తరప్రదేశ్ కి, బీహార్ కి, వాళ్ళు ఎక్కడెక్కడ పాలిస్తున్నారో ఆ రాష్ట్రాలకి, అన్ని రాష్ట్రాలకు, రాజస్థాన్ కి, పంజాబ్ కి, మధ్యప్రదేశ్ కి అన్ని కనబడతాయి. ఎందుకు మా సౌత్ రాష్ట్రాలు ఏం చేసినాయి? మా భాగస్వామ్యం ఎంత? మా భాగస్వామ్యం మాకు ఇవ్వండి, మాకు అభివృద్ధి కోసం డబ్బులు ఇవ్వండి. ఇక్కడ నుంచి 100 రూపాయలు తీసుకొని పోయి ఇక్కడికి 40 పైసలు ఇస్తావు నువ్వు. మా 40 పైసలు మా సౌత్ రాష్ట్రాలే అన్ని కలిపి తీసుకొని పోయి ఉట్టి ఒక ఉత్తరప్రదేశ్, ఒక బీహార్ లో పెడుతున్నాను. మేమెందుకు కూరుకోవాలి? మా డబ్బు తీసుకొని పోయి ఎవరికో పోస్తున్నావు కదా. వాళ్ళ భాగస్వామ్యం ఎంతనో వాళ్ళకి అభివృద్ధి చేయడానికి శాతనైతే లేదు కానీ మా డబ్బులు తీసుకొని పోయి మంచిగా పణంగా పెట్టేసి వస్తున్నావు. కాబట్టి బరబ్బర్ మా హక్కు మాకు కావాలని అన్ని రాష్ట్రాలు, కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అన్ని రాష్ట్రాలు కదిలేవరాలని మా పోరాటం నడుస్తుంది స్టాలిన్ నేతృత్వంలో. సౌత్ లో కొద్దిగా ఎంతో డెవలప్ గా ఉంది కానీ ఉత్తరప్రదేశ్ గానీ, బీహార్ గానీ అంటే మేము అభివృద్ధి ఎందుకు చేసుకోలేదు? అంటే మేము కష్టపడ, అంటే ఇప్పుడు డెవలప్మెంట్ అంటే నువ్వు ఒప్పుకుంటే సరే, నోట్ రాసి ఇచ్చేసి మా డబ్బుని నార్త్ ఇండియాకి దారాదత్తం చేస్తున్నాం, మా డబ్బు మొత్తం వాళ్ళకే ఇయ్యాలి, మేము కడతాం,
లాస్ట్ కు మా ఒంటి మీద బట్టలు కూడా అమ్మేసి వాళ్ళకి ఇచ్చేస్తామని నువ్వు ఒప్పుకో. చెప్పు నాకు, ఎందుకు నా దగ్గరికి వెళ్ళి రూపాయి తీసుకొని పోయి వాళ్ళకి ఎందుకు పంచుతున్నావు అక్కడి నుంచి అక్కడ? మళ్ళీ ఏమన్నా పైసలు అడిగితే ₹1 ఇయ్యరు మాకు. మోదీ ఫోటో పెట్టాలి అంటారు, మేము ఇచ్చే రేషన్ బియ్యంకు మోదీ ఫోటో పెట్టాలంట. ఆడ పెట్టుకోవాలి 900% ఇస్తున్న మీరు. ఏం వాళ్ళ హక్కులు ఎట్లయితారు? వాళ్ళు ఎంత ప్రజలు ఉన్నారో అంత అంత వ్యాపారం జరుగుతున్నారు, అంత ట్యాక్స్ కడుతున్నారు కదా, ఆ పైసలు ఎక్కడ పోతున్నాయి మరి? అక్కడి నుంచి వచ్చే పైసలు మాకు కూడా పంపిణీ చేయండి, ఇక్కడ మాకు కూడా పంపించండి. అంత నార్త్ రాష్ట్రాలన్నిటివి కలిపి మా తెలంగాణ పైసలు దోచి అక్కడ పెడుతున్నారు కదా, ఇయ్యండి. మా వాటా మాకు ఇచ్చేసేయండి, పూర్తి స్థాయిలో వాటా. లేకపోతే మేము ఇక్కడ నుంచి పంపించడం బంద్ చేస్తాం, జిఎస్టీ, స్టేట్ జిఎస్టీని వసూలు చేసుకుంటాం మేము. ఇప్పుడు డీలిమిటేషన్ మీద వ్యతిరేకత ఆపడం వల్ల మీకు లాభం వచ్చే అవకాశం ఉందంటారా? లాభం కాదు, ఏ యుద్ధం అన్నా హక్కు కోసం కొట్లాడతాం. లాభ నష్టాల సంగతి దేవుడెరుగు, అందరు బాగుండాలనే కొట్లాడతాం. అందరి కోసం కొట్లాడే కొట్లాటలో ఆ డీలిమిటేషనా, లేకపోతే మా రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయమా, మా డబ్బును దోసుకొని పోయి వివిధ రాష్ట్రాలకు పోస్తున్నారా, వాళ్ళు పాలించే రాష్ట్రాలకు అప్పడంగా కూర్చొని మా పైసలన్నీ మింగుతున్నారు. ఎందుకు ఎన్ని రోజులు భరిస్తాం? మీరు చెప్పండి, మీరు భరిద్దామని చెప్పండి, స్టేట్మెంట్ ఇవ్వండి, అందరు కలిసి స్టేట్మెంట్ ఇవ్వండి. మా పైసలు మేము ఇట్లనే జిఎస్టీలు కడతాం, మా పైసలు తీసుకొని పోయి జై శ్రీరామ్ అని అవతల వచ్చేసి రండి అనండి, మేము కూడా ఒప్పుకోమంటే ఒప్పుకుంటాం. మేము ఒప్పుకోని వాళ్ళం, మేము జిఎస్టీ కట్టాం, రేపటి నుంచి స్టేట్ ట్యాక్స్ కడతాం. రైట్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మీరు అన్నట్టుగా సో ఇప్పుడు ఏదైతే ఉందో తీసుకొచ్చే పథకాలు కానీ లేదంటే మీరు కూడా బాగా చెప్పండి ప్రజలకి. గత ప్రభుత్వం అప్పులు చేసింది తప్పించి ప్రజలకు మేలు చేయలేదు. గత ప్రభుత్వం నిరుద్యోగ యువతని మోసం చేసి నడి రోడ్డు మీద ఇడిచింది. ఈ ప్రభుత్వం వచ్చి యువతకు ఉద్యోగాలు ఇస్తుంది, ఉద్యోగ కల్పితాలు చేస్తుంది, అవకాశాలు ఇస్తుంది, ఆకాశానికి ఎదగాలని చూస్తుంది మా ప్రభుత్వం అని మీరు కూడా చెప్పండి. తప్పకుండా, ఎందుకంటే అవకాశాలు నిజంగానే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా పెట్టుబడులు తీసుకురావడం జరిగింది. రీసెంట్ గా విన్ వార్డెన్ కూడా కలిసి 2300 మందికి ఉపాధి కల్పించే అవకాశాలు కూడా రానున్న రోజుల్లో ఉన్నాయి. ఏఐ టెక్నాలజీతో స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ కూడా తీసుకురావడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారు ఈ ప్రభుత్వం వారు. సో మ్యామ్ చెప్పినట్టుగా చాలా కొత్త వినూత్న పథకాలు అయితే రావడం జరిగింది. కార్ కంపెనీ కూడా తెలంగాణకు రాబోతుందని. ఎగ్జాక్ట్లీ, కార్ కంపెనీ కూడా రాబోతుంది. చూద్దాం ఇంకా ఉగాది తర్వాత ఇంకా ఎటువంటి అవకాశాలు వస్తాయి మన తెలంగాణ రాష్ట్రానికి, అన్ని కూడా మంచి జరగాలని మనం కూడా కోరుకుంటాం. మరొకసారి ఉగాది శుభాకాంక్షలు మేడం. థ్యాంక్ యూ సో మచ్. రంజాన్ ఉగాది రంజాన్ పండుగ కూడా శుభాకాంక్షలు.